విజయ్ దేవరకొండ నటించిన ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో రౌడీ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. అయితే ఈ సినిమాతో సహా విజయ్ దేవరకొండపై ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివాదాస్పద సినీ రాజకీయ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈయన ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు వేణుస్వామి. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాల గురించి తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు వేణుస్వామి. మీరు నమ్మినా నమ్మకపోయినా గుంటూరు కారం సినిమాను కావాలని ఫేక్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. అంతెందుకు, నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కాకముందే బేకార్ సినిమా అంటూ రివ్యూలు పెట్టేశారు. ట్రోల్స్, మీమ్స్, ఫేక్ రివ్యూలకి నాశనమైపోయిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఫేక్ రివ్యూలే. ఎందుకంటే సినిమా బయటికి రాకముందే బాలేదు, రాడ్డు దింపాడంటూ రివ్యూలు పెట్టేశారు. ఈ పబ్లిసిటీకి పోయేవాడు కూడా పోడు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే గతంలో విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉండబోతుందనే దానిపై పలుమార్లు కాంట్రవర్సీ కమెంట్లు చేశారు వేణుస్వామి. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండది అంత గొప్ప జాతకమేం కాదు, అంతెంతు పైకి లేచి తుస్సుమని పడిపోతుంది. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే జాతకం కాదంటూ వేణుస్వామి చెప్పారు. కానీ ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ సినిమాను కావాలని ఫేక్ రివ్యూలతో ఫ్లాప్ చేశారంటూ చెబుతున్నారు. ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. సమ్మర్కి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకొచ్చామంటూ గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మూవీ టీంకి పెద్ద షాక్ తగిలింది. అయితే సినిమాపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటూ ఆ తర్వాత దిల్ రాజు ఫైర్ అయ్యారు. అసలు సినిమా రిలీజ్ అయ్యే మొదటి 3 రోజులు రివ్యూలే ఇవ్వకూడదంటూ హాట్ కామెంట్స్ చేశారు. మైక్ పట్టుకొని రిపోర్టర్ అవతారంలో థియేటర్ దగ్గర జనాల రెస్పాన్స్ కూడా తీసుకున్నారు. అందరూ ఇంత బాగుందంటే రివ్యూలు మాత్రం నెగిటివ్గా ఇచ్చారని మండిపడ్డారు నిర్మాత దిల్ రాజు.